మా ఇంటి వినాయక చవితిని చూసేయండి. ఈ ఇయర్ ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే సెలబ్రేషన్ అంటే డెకరేషన్లో అలా అని కాదు, కానీ తృప్తిగా అనిపించింది అనమాట. వినాయక చవితి ఎందుకో తెలియదు, మనసంతా కూడా ప్రశాంతంగా అనిపించింది. ఇద్దరు చిన్నపిల్లలు కదా, సో సెలబ్రేషన్ ఇలా చేసుకోగలమా చేసుకోలేమా అనుకున్నాం. బట్ ఏంటంటే చాలా ప్రశాంతంగా అయితే చేసుకోవడం జరిగిందండి పూజని. ఇక్కడ ప్రసాదంగా ఉండ్రాళ్ళు, అలాగే బెల్లకుడుములు, పాలకాయలు, నెక్స్ట్ అలాగే లీవ్ షేప్లోనేమో అదే పిండితో తయారు చేశానండి మోదకాలు కూడా. అంటే ఉండ్రాల పిండితోనే నేను రకరకాల షేప్లు మారుస్తూ 5 రకాల ప్రసాదంలో రెడీ చేశాను. అలాగే చలివిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టానన్నమాట. ఇక్కడ ప్రసాదంలో లీవ్ కొద్దిగా కట్ అయి ఉంటుంది, అది దాన్ని ప్రసాదంగా వేసుకుందనమాట. సో నేను పూజ అంతా అయిపోయిన తర్వాత కదా వీడియో తీశాను, అందువల్ల ప్రసాదంలో ఆ లీఫ్ అయితే చిన్నది కట్ అయి ఉందండి. అండ్ అలాగే మా ఇంటి వినాయక చవితి ఇలా చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.